యాదాద్రి. దీని యొక్క పాత పేరు యాదగిరి గుట్ట. ఇక్కడ మనకు నరసింహస్వామి వెలిశాడు. దీనికంటే ముందు ఏంటంటే మనకు పైన కనిపిస్తున్నటువంటి గుట్ట మీద కాకుండా ముందుగా పాత యాదగిరి అని చెప్పేసి గుట్ట కింద ఉన్నది. అక్కడి నుండి స్వామివారు మళ్ళీ పైకి వెళ్ళారు. కిందనేమో ఉగ్ర స్వరూపం, అంటే అహోబిలంలో హిరణ్యాక్షుని చంపిన తర్వాత ఉగ్రరూపంతో ఇక్కడికి వస్తాడు. మరి భక్తులందరికీ కనిపించాలంటే శాంతరూపం ఉండాలి కాబట్టి గుట్ట పైకి వెళ్ళి శాంతరూపంలో అక్కడ వెలిశాడు స్వామీజీ. అయితే మనకు ఇక్కడ రోడ్డు చాలా బాగా వేశారు. రోడ్డు మధ్యలో డివైడర్, అందులో చెట్లు. ఇక్కడ ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే పార్కులకు కూడా ఏర్పాట్లు చేశారు. మనం యాదగిరి గుట్టలోకి ఎంటర్ అయ్యాము. చాలా ఎత్తైన ప్రదేశంలో గోపురాలన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. అంత మునుపు గుట్ట మాత్రం కనిపించేది, ఇప్పుడు గుట్ట లేదు, గోపురాలు కనిపిస్తున్నాయి. మనకు ఈ గోపురాల వెనకాలనే గర్భగుడి ఉంటుంది. దీనికి ఎడమవైపుగా వెళ్ళి మనం దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేస్తాం. వచ్చే ముందు రోడ్డు పక్కల పార్క్ ఉందన్నాం కదా, అది కూడా చూద్దాము. చాలా అందంగా తీర్చిదిద్దారు. మంచిగా గడ్డిలో సేద తీరే విధంగా పార్క్ లెక్క ఏర్పాటు చేశారు. చుట్టూ ఒక చెరువు ఉంటుంది. అందులో చుట్టుపక్కల ఉన్న ప్రకృతి, గుట్ట, వాటి నీడబడితే చూడడానికి చాలా బాగుంటుంది. గుట్టపైకి ఎలాంటి వాహనాలు అనుమతించట్లేదు. కింద వాహనాలు నిలుపుకొని పైకి మాత్రం ఆటోలో వెళ్ళొచ్చు, లేదంటే నడిచి కూడా వెళ్ళవచ్చు. మంచిగా ఘాట్ రోడ్ లెక్క, తిరుపతి ఘాట్ రోడ్ లెక్కనే తీర్చిదిద్దారు. చాలా బాగుంది. అంత మునుపు చిన్నగా ఉండేది, కొంచెం పెద్దగా చేశారు. మనకు రోడ్డుకు ఇరువైపులకు కూడా భక్తులు సేద తీరడానికి మంచిగా పార్కు లెక్క పచ్చదనంతో మంచిగా అభివృద్ధి చేశారు. అంతకు మునుపు ఇక్కడికి వచ్చిన భక్తులు ఉండాలంటే చాలా ఇబ్బందులు పాలు అయ్యేది, ఎందుకంటే సరిగా ప్రదేశం లేకపోవడం. ఇప్పుడు చూడండి ఎంత విశాలంగా గడ్డి వేసి మంచిగా పార్కులకు తయారు చేసి ఎలా పెంచారో. ఇప్పుడు భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ దేవస్థానం అంటే ఈ గుట్ట చుట్టూ కూడా మొత్తం అభివృద్ధి చెందుతుంది. రకరకాలైనటువంటి గృహ సమూహాలు కానీ ఇంకా ఏవేవో రోడ్లు వేస్తున్నారు. మొత్తానికైతే ఒక తిరుపతిని మైమరిపించే స్థాయిలో ఈ యాదాద్రి పుణ్యక్షేత్రం కాబోతున్నది. ఇక్కడికి యాదగిరిగుట్టకు ఎవరైనా వస్తే మాత్రం దీనికి దగ్గరలోనే సురేంద్రపురి అని ఉంటుంది, అది తప్పకుండా దర్శించండి. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఎన్ని ప్రముఖమైన దేవస్థానాలు ఉన్నాయో అవన్నింటిని కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేశారు. మనకు చూడడానికి 1 గంటకు పైగా పడుతుంది. అది చూసామంటే దేశంలో అన్ని దాదాపుగా ముఖ్యమైన దేవాలయాలన్నీ తిరిగినట్టే. తప్పకుండా అది దర్శించుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. మనకు స్వాగత తోరణం వచ్చేసింది. ఆటోలు ఇంతవరకు అనుమతిస్తారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం పైకి వెళ్ళామంటే మనకు గర్భగుడి ఉంటుంది. మనకు ఈ నుంచి రోడ్డు నుంచి పక్కకు చూసినట్లయితే ఎంతగా అభివృద్ధి చెందిందంటే అసలు గతంలో ఉన్నటువంటి యాదగిరి గుట్టకు దీనికి ఏ మాత్రం పోలిక లేవు. గతంలో ఎటు చూసినా చెట్లు, గుట్టలు కనిపించాయి. ఇప్పుడు మంచిగా రోడ్లు వేశారు, గృహ సముదాయాలు అయ్యాయి, చాలా బాగుంది. యాద మహర్షి అనే అతని పేరు మీదుగానే దీనికి యాదగిరి గుట్ట అని. గుడి మొత్తం పూర్తయ్యాక దీని చరిత్రతో పాటుగా మరొక వీడియో చేస్తాను. ప్రస్తుతం యాదగిరి గుట్ట నిర్మాణ పనులు ఎలా ఉన్నాయి అనే దాని మీదనే దృష్టి పెట్టి వీడియో తీయడం జరిగింది.
కనిపిస్తున్నది లోటస్ టెంపుల్, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆలయం. గుట్ట కింద ఉంటుంది, ఖచ్చితంగా అది కూడా దర్శించండి. ఇటు వచ్చాక మనం స్వామివారిని దర్శించుకోవాలంటే ఆ గోపురం కింది నుండే వెళ్ళాలి. ఇక్కడ యాదగిరిగుట్ట కోతులకు చాలా ప్రసిద్ధి. ఎటు చూసినా కోతులు ఉంటాయి, కానీ ఎలాంటి హాని చేయవు. వాటికి కావలసిన ప్రసాదాలు వాటికి ఇచ్చేసి అవి మన జోలికి రావు. చాలా శాంతియుతమైనటువంటి కోతులు ఇవి. స్వామి స్వరూపంగా చూస్తారు వీటిని ఇక్కడ. పైగా ఇక్కడ క్షేత్ర పాలకుడు హనుమానే కాబట్టి ఇవన్నీ హనుమంతుడి రూపాలే. లోపట ఫోటోలు తీయడం అనుమతి లేనందున దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాను. మనం యాదగిరిగుట్టకు సమీపించే ప్రదేశంలోనే ఇది ఉంటుంది. మంచిగా పార్కులకు ఏర్పాటు చేశారు, మంచిగా చెరువు ఉంటుంది, చుట్టూ కూడా గుట్టలు. ఇక్కడ భక్తులు వచ్చి సేద తీర్చుకొని ఫోటోలు గిట్ట దిగి వెళ్తుంటారు.